ఏపీడిఎస్సి కాన్సెప్ట్ జనరల్ నాలెడ్జ్ జీకే సబ్జెక్టు ఆంధ్రప్రదేశ్ ఏపీ 2026 బడ్జెట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2026-2027 3.32 కోట్లు. బడ్జెట్ ప్లాన్ అనగా 3,32,205 కోట్లు. ముందుగా గృహ నిర్మాణ రంగానికి 5,450 కోట్లు బడ్జెట్ని ప్రభుత్వం కేటాయించింది. తర్వాత రోడ్డు, పోర్టు, ఎయిర్పోర్టు రంగానికి ప్రభుత్వం వచ్చి 13,546 కోట్లు కేటాయించింది. విశాఖపట్నం, విశాఖ ఆర్థిక ప్రాంతానికి అభివృద్ధి కొరకు 28,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ని కేటాయించింది. తర్వాత జల వనరుల శాఖకి ప్రభుత్వము 18,224 కోట్లు బడ్జెట్ ప్లాన్లో ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయినటి పోలవరం ప్రాజెక్టుకి 6,105 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అమరావతి నిర్మాణం కోసం మన ప్రభుత్వం 600 కోట్లు బడ్జెట్ నిర్ణయించింది. విద్యుత్ శాఖ రంగానికి 13,934 కోట్లు కేటాయించింది. పాఠశాల విద్యాశాఖకి 32,308 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఎన్టీఆర్ భరోసా స్కీమ్, పెన్షన్ స్కీమ్కి 27,719 కోట్లు ప్రభుత్వం ప్రతిపాదించింది. వైద్య శాఖకి 19,306 కోట్లు కేటాయించింది. తర్వాత బిట్టు బ్యాక్వర్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ సంస్థకి 23,650 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అనుబంధ రంగానికి 13,598 కోట్లు కేటాయించింది. తర్వాత బిట్టు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థకి 22,942 కోట్లు కేటాయించింది. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్కి 30,000 కోట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది, బడ్జెట్లో ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవలకు గాను 4,000 కోట్లు బడ్జెట్ కేటాయించింది. జల్ జీవన్ సంస్థకు 4,000 కోట్లు ప్రభుత్వం బడ్జెట్లో ఉంది, కేటాయించింది. స్వచ్ఛ భారత్ మిషన్కు 1,037 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. గురుకుల హాస్టళ్లకు 300 కోట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. మధ్యాహ్న భోజన పథకం కొరకు 2161 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. ఎన్టీఆర్ భరోసాకు 27,719 కోట్లు ప్రకటించింది. 27,719 కోట్లు ప్రకటించింది. బేబీ కిట్ పునరుద్ధరణ కొరకు 5,115 కోట్లు బడ్జెట్ ప్రతిపాదించింది. పాఠశాల మౌలిక సదుపాయాల కొరకు 1,500 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరిచింది. చేనేత కార్మికులకు ఏడాది ఆర్థిక సహాయం 25,000 రూపాయలు. రోజ్గారీ ఆజీవిక మిషన్ గ్రామీణ మిషన్ కార్యక్రమంలో రాష్ట్రం వాటా 3,346 కోట్లు. కార్మిక శాఖకు ప్రభుత్వం అత్యధికంగా కేటాయింపులు జరిపిన బడ్జెట్ 73,532 కోట్లు. చంద్రన్న బీమా పథకం 300 కోట్లు. తల్లికి వందనం పథకానికి బడ్జెట్ 9,668 కోట్లు. పర్యాటక రంగానికి 294.61 కోట్లు. క్రీడా రంగానికి 439.26 కోట్లు. యువజన సర్వీస్కు 24.35 కోట్లు. నిరుద్యోగ భృతి 4,000, కాపు నేస్తం 1,500 రూపాయలు. పెన్షన్ 15,000, 6,000, 4,000 స్లాబ్ రేట్లో ప్రభుత్వం ప్రకటించింది. 2026కి కొత్త పెన్షన్స్ 4,000, 6,000, 10,000, 15,000 స్లాబ్ రేట్లో ప్రభుత్వం ప్రకటించింది. సూపర్ 6 పథకాలు. మొదటగా కొత్త పెన్షన్స్ 4,000, 6,000, 10,000, 15,000. రెండోది అన్నదాత సుఖీభవ 10,000 బీమా. మూడోది తల్లికి వందనం. నాలుగోది ఉచిత కరెంటు ఉచిత విద్యుత్. 5 ఉచిత బస్సు. 6 ఉచిత గ్యాస్. ఈ విధంగా సూపర్ 6 పథకాలు ప్రభుత్వం అమలు చేసింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పథకాలు. మొదటిది డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. రెండవది అడవి తల్లి బాటా కార్యక్రమం. మూడోది ఎస్సీ విద్యార్థులకు స్వంతన పథకం. నాలుగోది మన మిత్ర వాట్సాప్ సేవలు. ఐదోది స్వర్ణాంధ్ర దర్శనిక పత్రం. ఆరోది మట్టి ఖర్చు పథకం. ఏడోది ఆంధ్రప్రదేశ్ పోలీస్ సురక్షణ పథకం. ఎనిమిదోది స్వర్ణాంధ్ర స్వేచ్ఛ ఆంధ్ర పథకం. తొమ్మిదోది ఎన్టీఆర్ నగర్ పథకం. పదోది తల్లికి
వందనం పథకం. ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ అప్డేట్. మొదటిది పోలీస్ శాఖ, రెండోది విద్యాశాఖ, మూడోది విద్యుత్ శాఖ, నాలుగోది పంచాయతీరాజ్, ఐదోది పట్టణ అభివృద్ధి శాఖ, ఆరోది వ్యవసాయ శాఖ, ఏడోది పరిశ్రమ శాఖ, ఎనిమిదోది ఆర్థిక శాఖ, తొమ్మిదోది కార్మిక శాఖ మొదలైనవి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 19 శాఖలకి ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో బడ్జెట్ పెట్టుకున్న ఆర్థిక మంత్రి వైయప్పుల. మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టుతుంది మంత్రి హోంమంత్రి అనిత. ఇంద్రధనస్సు కార్యక్రమం క్రింద దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ ఏడాది 10 కోట్లు బడ్జెట్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026లో కొత్తగా 10 పథకాలు వచ్చాయి. ఆన్లైన్ మోసాలు ఎదుర్కోవడానికి పోలీస్ శాఖకి కొత్త వేల వాహనాలు బడ్జెట్లో ప్రతిపాదించింది. ఈ ఏడాది డోక్రా మహిళలకు 2 శుభవార్తలు. మొదటిది ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, రెండవది ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి. ఈ 2 శుభవార్తలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. డోక్రా మహిళలకు వెనుకబడిన తరగతి వారికి 500 యూనిట్లు వరకు ఉచితంగా విద్యుత్తుని ప్రభుత్వం ప్రకటించింది. స్మార్ట్ కార్డులు ఉన్న వారికి 2026లో 24 రకాల సేవలు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా దివ్యాంగులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రతి ఏటా 25,000 రూపాయలు బడ్జెట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ పథకాలు. అమ్మఒడి పాత పేరు, తల్లికి వందనం కొత్త పేరు, అదే పథకం కొత్త పథకం. విద్యా కానుక సర్వేపల్లి రాధాకృష్ణన్. గోరుముద్దని డొక్క సీతమ్మ పథకం కింద చెప్పారు. మనబడి నాడు నేడు, దీన్ని మనబడి మన భవిష్యత్తు అనే పథకం కింద ప్రకటించింది. స్వేచ్ఛ పాత పథకం పేరు, బాలరక్ష కొత్త పథకం పేరు. జగనన్న ఆనిముత్యాలు పాత పథకం. అబ్దుల్ కలాం ప్రతిభా పరిష్కారం కొత్త పథకం పేరు. ఈ విధంగా కొత్త పాత పథకాలు మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు 2/6/2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. 2014 నాటికి మనకు ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వైశాల్యము 1,62,968 చదరపు కిలోమీటర్లు. మరోసారి ఆంధ్రప్రదేశ్ వైశాల్యము 1,62,968 చదరపు కిలోమీటర్లు. వైశాల్యానికి స్థానము 8. మరోసారి వైశాల్యంలో స్థానము 8. జనాభాలో స్థానము 10. మరోసారి జనాభాలో స్థానము 10. జనసాంద్రత 2014 లెక్క ప్రకారం 304 చదరపు కిలోమీటర్లు. మరోసారి
జనసాంద్రత 2014 సంవత్సరం లెక్క ప్రకారం 304 చదరపు కిలోమీటర్లు. రాజకీయ అంశాలు 2014 నాటికి లోక్సభ స్థానాలు 25, రాజ్యసభ స్థానాలు 11, అసెంబ్లీ స్థానాలు 175, శాసన మండలి స్థానాలు 52 స్థానాలు కలవు. మరోసారి రాజకీయ అంశాలు 2014 నాటికి లోక్సభ స్థానాలు 25, రాజ్యసభ స్థానాలు 11, అసెంబ్లీ స్థానాలు 175 మరియు శాసనమండలి స్థానాలు 58 స్థానాలు కలవు. మరో ఎపిసోడ్లో మరి కొత్త నూతనమైన కరెంట్ అఫైర్స్ బిట్స్తో మీ ముందు ఉంటా.